హలో స్టూడెంట్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫండమెంటల్ సబ్జెక్ట్లో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసి సెకండ్ యూనిట్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ యూనిట్ మనకి ఏ టాపిక్తో కంప్లీట్ అయిందంటే జిఎస్టీ ఫండమెంటల్స్ అనే సబ్జెక్ట్కి సంబంధించి నేను చెప్పిన లెక్చర్ నెంబర్ 9. అంటే ఆ టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. అంటే జిఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు అనే టాపిక్తో మన ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. మన సెకండ్ యూనిట్లోని ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ అంటే జిఎస్టీ యొక్క సూత్రాలు. జిఎస్టీ యొక్క సూత్రాలు. ఈ కాన్సెప్ట్లో మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే జిఎస్టీ అనే ఒక న్యూ ట్యాక్స్ని ఛార్జ్ చేయడానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ ఏ రకమైన కండిషన్స్ని బేస్ చేసుకుని జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనే కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలు ఈ టాపిక్లో ఉంటాయి. వాటినే ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ అంటారు. అంటే జిఎస్టీ అనే కొత్త పన్ను భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ పన్నుని విధించేటప్పుడు ఏ విధమైన నియమ నిబంధనలు పాటిస్తారు, ఏ పద్ధతిని అనుసరించి జిఎస్టీ అనే పన్ను విధించడం జరుగుతుంది అనేది మనం ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సరే, ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీలో ఫస్ట్ మనం జిఎస్టీ అంటే మీనింగ్ మరొకసారి తెలుసుకుందాం. జిఎస్టీ ఫుల్ ఫామ్ మీకు అందరికీ తెలుసు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవల పన్ను. ఇది వరకు ఉండేటువంటి ట్యాక్సెస్ ఎలా ఉండేటివంటే కొన్ని ట్యాక్స్లేమో గూడ్స్ మీద ఛార్జ్ అయ్యేవి, మరికొన్ని ట్యాక్స్ సింగిల్ ట్యాక్స్ సర్వీసెస్ మీద ఛార్జ్ అయ్యేది. ఈ విధంగా గూడ్స్కి సర్వీసెస్కి సెపరేట్గా ట్యాక్సెస్ని ఛార్జ్ చేసేవారు ఇది వరకు. అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో గూడ్స్కి సెపరేట్గా ట్యాక్సెస్ ఛార్జ్ అయ్యేవి, సర్వీసెస్కి సెపరేట్గా సర్వీస్ ట్యాక్స్ అనే ట్యాక్స్ ఛార్జ్ అయ్యేది. అయితే ఎప్పుడైతే జిఎస్టీ అనే ట్యాక్స్ వచ్చిందో గూడ్స్ని సర్వీసెస్ని కలిపి ఈ రెండింటికి కంబైన్డ్గా ఒకే ఒక ట్యాక్స్ ఛార్జ్ అవుతుంది. అదే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. రైట్. ఈ జిఎస్టీ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా అంటే జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను. జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను. The GST has replaced many indirect taxes in India. ఇండియాలో ఉన్నటువంటి చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఈ కొత్తగా వచ్చిన జిఎస్టీ రీప్లేస్ చేసింది. ఈ కొత్తగా వచ్చిన జిఎస్టీ ఇండియాలో ఉన్న ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఆల్మోస్ట్ చాలా ట్యాక్సెస్ని రీప్లేస్ చేసేసింది. అవేంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఎట్సెట్రా. సో ఈ విధంగా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన ట్యాక్సే జిఎస్టీ. జిఎస్టీ అనేది భారతదేశంలో గల అనేక రకాలైన పరోక్ష పన్నులను తొలగించి వాటి స్థానంలో నూతనంగా ఆవిర్భవించిన పన్ను. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. ఈ జిఎస్టీ అనే పరోక్ష పన్ను ప్రవేశించడానికి ముందు ఏ ఏ రకాలైన పరోక్ష పన్నులు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొలగించి, లేదా గతంలో ఉన్నటువంటి పరోక్ష పన్నులన్నింటినీ కూడా తనలో విలీనం చేసుకుని ఒక క్రొత్త రూపంలో, ఒక క్రొత్త పద్ధతిలో
ఆవిర్భవించిన పన్నే వస్తువులు మరియు సేవల పన్ను. వస్తువులు మరియు సేవల పన్ను ఏ ఏ రకాలైన పరోక్ష పన్నులను తొలగించింది లేదా ఏ ఏ రకాలైన పరోక్ష పన్నులను తనలో విలీనం చేసుకుంది అంటే ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకము, వ్యాట్ విలువ ఆధారిత పన్ను, సర్వీస్ ట్యాక్స్ సేవా పన్ను. ఈ విధంగా గతంలో పరోక్ష పన్నులుగా చెప్పుకోదగ్గ చాలా ప్రముఖమైన పన్నుల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకము, విలువ ఆధారిత పన్ను, సేవా పన్ను మొదలైన పన్నులన్నింటినీ కూడా తొలగించి వాటి స్థానంలో క్రొత్తగా ఆవిర్భవించిన పన్నే జిఎస్టి, వస్తువులు మరియు సేవల పన్ను. ఈ జిఎస్టికి సంబంధించిన యాక్ట్ పార్లమెంట్లో ఎప్పుడు పాస్ అయిందంటే 29th March 2017. 2017 మార్చి 29న పార్లమెంటులో జిఎస్టి అనే కొత్త పన్నును ప్రవేశపెట్టడానికి సంబంధించిన బిల్లు అది చట్టంగా మార్పు చెందడం జరిగింది. ఈ విధంగా 2017 మార్చి 29న జిఎస్టిని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లు చట్టంగా మార్పు చెందిన తరువాత ఫైనలీ జిఎస్టి కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1st July 2017. ఈ విధంగా పార్లమెంటులో జిఎస్టిని ప్రవేశపెట్టడానికి సంబంధించిన బిల్లు ఒక చట్టంగా మార్పు చెందిన తర్వాత, ఒక చట్టంగా ఆవిర్భవించిన తర్వాత చిట్ట చివరికి ఎట్టకేలకు తుదకు 2017 జూలై 1 నుండి భారతదేశంలో జిఎస్టి, వస్తువులు మరియు సేవల పన్ను వెలుగులోకి వచ్చినది, అమలులోకి వచ్చినది. ఈ విధంగా 2017 జూలై 1 నుంచి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తువులు మరియు సేవలపై ఒకే పన్ను, వస్తు సేవల పన్ను ఆవిర్భవించడం జరిగింది. రైట్. అసలు జిఎస్టి అంటే ఏంటంటే సింపుల్ మీనింగ్ ఇక్కడ జిఎస్టి ఈజ్ లెవీడ్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి దేని మీద లెవీ అవుతుంది లేకపోతే దేని మీద ఇంపోజ్ అవుతుంది? లెవీడ్ అన్న, ఇంపోజ్డ్ అన్న, ఛార్జ్డ్ అన్న, ట్యాక్స్డ్ అన్న ఒకే అర్థం వస్తుంది. ఓకే. సో జిఎస్టి ఈజ్ లెవీడ్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి అనే ట్యాక్స్ దేని మీద ఛార్జ్ అవుతుంది, ఇంపోజ్ అవుతుంది అంటే ద జిఎస్టి ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ సప్లై, దానితో పాటు సర్వీసెస్ని సప్లై చేసిన వాటి మీద జిఎస్టి ఛార్జ్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే జిఎస్టి అనే కొత్త ట్యాక్స్లో ఒక కొత్త టర్మ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కొత్త టర్మే సప్లై, సరఫరా. ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉండేవి, రకరకాల టెర్మినాలజీ ఉపయోగించేవారు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, అమ్మకాలు, మ్యానుఫ్యాక్చర్, తయారీ, ఎక్స్చేంజ్, వినిమయము, బార్టర్, వస్తు మార్పిడి, రెంట్, అద్దె, లీజు, కౌలు, లైసెన్స్కి ఇచ్చుట, డిస్పోజల్, వదిలివేయుట. ఈ విధంగా చాలా రకాలైన టెర్మినాలజీ ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉపయోగించడం జరిగింది. అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం సేల్స్ మీద సేల్స్ ట్యాక్స్ ఉండేది. అలా కాకుండా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. అలా కాకుండా సర్వీసెస్ని కానీ ఆఫర్ చేస్తే
సర్వీస్ ట్యాక్స్ ఉండేది. ఈ విధంగా చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో. కానీ కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ రకమైన టెర్మినాలజీ అంతా క్యాన్సిల్ అయిపోయి ఒక టర్మ్ని ఉపయోగించడం జరుగుతుంది. అదే సప్లై, సరఫరా. అంటే ప్రీవియస్గా ఏ రకమైన టెర్మినాలజీ అయితే ఉండేదో ఆ టెర్మినాలజీ ప్లేస్లో ఒకే ఒక టర్మ్, ఒకే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ పదం సప్లై. అంటే సప్లైలో అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. ఏమేమి ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి? సప్లై ఇన్క్లూడ్స్ సేల్స్, మ్యానుఫ్యాక్చర్, ఎక్స్చేంజ్, బార్టర్, లైసెన్స్, లీజ్, రెంట్, డిస్పోజల్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా దేనిలో ఇన్వాల్వ్ అయిపోయినాయి అంటే సప్లై అనే టర్మ్లో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయినాయి. ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ ట్యాక్స్ జిఎస్టీ ప్రకారం ట్యాక్స్ దేని మీద ఛార్జ్ అవుతుందంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దీన్నే ఏమంటారంటే ఇంగ్లీష్లో ద ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టీ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టీ ఈజ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే దీని తెలుగులో జిఎస్టీ క్రింద పన్ను విధించే సందర్భం ఏమిటి అంటే జిఎస్టీ క్రింద పన్ను విధించే సందర్భం వస్తు సేవల సరఫరా. వస్తువులు కానీ లేదా సేవలు కానీ లేదా ఈ రెండు కానీ సరఫరా జరిగితే దట్ ఈస్ ద ట్యాక్సబుల్ ఈవెంట్ అండర్ జిఎస్టీ. ఇఫ్ గూడ్స్ ఆర్ సప్లైడ్ or services are offered or both are supplied, that is the taxable event under GST. GST క్రింద ట్యాక్స్ ఛార్జ్ చేసే ఈవెంట్ ఏంటంటే సందర్భం ఏంటంటే సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల సరఫరా. వస్తు సేవల సరఫరా జరిగిందంటే ఇమ్మీడియట్గా ఆ ట్రాన్సాక్షన్ మీద జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. జిఎస్టీ అనే ట్యాక్స్ని కొంచెం ఎలాబొరేట్గా మనం మాట్లాడుకుంటే జిఎస్టీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ మల్టీ స్టేజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఒక కాంప్రహెన్సివ్ ట్యాక్స్ అండ్ ఇట్ ఈస్ చార్జ్డ్ ఆన్ మల్టీ స్టేజెస్. అండ్ విచ్ ప్లేస్ ద జిఎస్టీ ఈజ్ చార్జ్డ్? జిఎస్టీ ఈజ్ చార్జ్డ్ ఆన్ ద డెస్టినేషన్, ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. జిఎస్టీ అనేది ఒక కాంప్రహెన్సివ్ ట్యాక్స్. కాంప్రహెన్సివ్ అంటే యాజ్ ద జిఎస్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ మెనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇట్ బికేమ్ ద కాంప్రహెన్సివ్ ఆర్ సాలిడ్ అండ్ స్ట్రాంగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. కాంప్రహెన్సివ్ అంటే జిఎస్టీ అనే ట్యాక్స్ తనలో చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని సబ్జ్యూమ్ చేసేసుకుని అది ఒక సాలిడ్, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ బిగ్ ట్యాక్స్గా అవతరించింది. కాబట్టి జిఎస్టీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ చార్జ్డ్ ఆన్ మల్టీ స్టేజెస్. జిఎస్టీ అనేది మల్టీ స్టేజెస్ మీద ఛార్జ్ అవుతుంది. మల్టీ స్టేజెస్ అంటే సప్లై చైన్. ఏంటి సప్లై చైన్ అంటే the chain between the manufacturer and the consumer. తయారీదారుకి మరియు వినియోగదారునికి మధ్య గల చైన్నే సప్లై చైన్, సరఫరా గొలుసు అంటారు. అంటే సప్లై చైన్ అంటే ఒక ఫ్యాక్టరీలో తయారైన ప్రోడక్ట్ని డైరెక్ట్గా కన్జ్యూమర్స్ అయిన మనం ఫ్యాక్టరీకి వెళ్ళి పర్చేజ్ చెయ్యం. నియరెస్ట్ షాప్ ఏది ఉంటే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తాం. అయితే మరి ఆ నియరెస్ట్ షాప్కి ఎక్కడో ఫ్యాక్టరీలో తయారైన గూడ్స్ ఎలా వస్తాయి అంటే ఈ మధ్యలో ఒక చైన్ ఉంటుంది, దాన్నే సప్లై చైన్ అంటారు. దానిలో కొంతమంది పర్సన్స్ ఇంటర్మీడియరీస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ సప్లై చైన్ ద్వారా, ఈ ఇంటర్మీడియరీస్ ద్వారా, ఈ మధ్యవర్తుల ద్వారా ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ మన నియరెస్ట్ షాప్స్లోకి అవి అవైలబుల్గా వస్తాయి. అంటే ఈ సప్లై చైన్లో ఎవరెవరు ఉండొచ్చు అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్న విషయాలే.
మ్యానుఫ్యాక్చరర్ తయారీదారుడు ఉంటాడు, ఆ తరువాత హోల్సేలర్ ఉంటాడు, టోకు వర్తకుడు, ఆ తర్వాత రిటైలర్ చిల్లర వర్తకుడు ఉంటాడు, ఆ తర్వాత ఫైనల్గా ఉండేది కన్జ్యూమర్ వినియోగదారుడు. ఈ విధంగా ఒక వస్తువు ఈ సరఫరా గొలుసు ద్వారా ప్రయాణిస్తూ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎవరికి రీచ్ అవుతుందంటే అల్టిమేట్గా కన్జ్యూమర్కి రీచ్ అవుతుంది. ఈ స్టేజెస్లో అంటే మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రిటైలర్ అండ్ కన్జ్యూమర్, ఈ స్టేజెస్లో మనం మాట్లాడుకుంటే మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ని హోల్సేలర్కి సేల్ చేసేటప్పుడు తన దగ్గర ప్రోడక్ట్ ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూకి అడిషనల్గా ఇంకొంత వాల్యూని యాడ్ చేస్తాడు. అలా యాడ్ చేసినప్పుడు ఎంతైతే అడిషనల్గా వాల్యూ యాడ్ అయ్యిందో దాని మీద ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది, జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్కి వచ్చిన తర్వాత హోల్సేలర్ దాన్ని రిటైలర్కి సేల్ చేస్తాడు. హోల్సేలర్ రిటైలర్కి సేల్ చేసేటప్పుడు అతను కూడా ప్రోడక్ట్ వాల్యూకి అడిషనల్గా కొంత వాల్యూని యాడ్ చేస్తాడు. అలా అడిషనల్గా ఎంత వాల్యూని అయితే యాడ్ చేశాడో మళ్ళీ దాని మీద కూడా జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ రిటైలర్ దగ్గరకు వచ్చింది. రిటైలర్ ఫైనల్గా కన్జ్యూమర్కి సేల్ చేస్తాడు. ఇలా కన్జ్యూమర్కి సేల్ చేసే ముందు కూడా రిటైలర్ ప్రోడక్ట్ వాల్యూకి అడిషనల్గా కొంత వాల్యూని యాడ్ చేస్తాడు, దాని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. అంటే ఈ విధంగా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్కి, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్కి, రిటైలర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి, ఇలా డిఫరెంట్ స్టేజెస్, మల్టీ స్టేజెస్ని దాటుకుంటూ వెళ్తుంది. అందుకే జిఎస్టీ ఈజ్ ఏ ట్యాక్స్ విచ్ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ మల్టీ స్టేజెస్. ఫైనల్గా జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఏ ప్లేస్లో ఛార్జ్ అవుతుందంటే ఫైనల్గా ప్రొడక్ట్స్ ఏ ప్లేస్కి అయితే రీచ్ అవుతాయో అక్కడ జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. అందుకే జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. తెలుగులో దీన్ని ఏమంటారంటే జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన బహుళ దశ గమ్యస్థాన ఆధారిత పన్ను. జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన బహుళ దశ గమ్యస్థాన ఆధారిత పన్ను. దాని అర్థం ఏంటంటే జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన పన్ను. దానికి గల కారణం జిఎస్టీ గతంలో ఉండేటువంటి అనేక రకాలైన పరోక్ష పన్నులను తనలో విలీనం చేసుకుంది కాబట్టి జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన సమగ్రమైన పన్ను. జిఎస్టీ ఈజ్ ఏ స్ట్రాంగ్, సాలిడ్ అండ్ కాంప్రహెన్సివ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఒక నిర్మాణాత్మకమైన పన్ను. నెక్స్ట్ బహుళ దశ. జిఎస్టీ అనేది బహుళ దశలలో విధించబడే పన్ను. అంటే ఒక వస్తువు తయారీదారు దగ్గర నుండి టోకు వర్తకునికి, టోకు వర్తకుని దగ్గర నుండి చిల్లర వర్తకునికి, చిల్లర వర్తకుని దగ్గర నుండి వినియోగదారునికి చేరేటప్పుడు మధ్యలో వస్తువు అనేక దశల గుండా ప్రయాణిస్తూ వెళుతుంది. ఈ విధంగా ప్రతి దశలోనూ వస్తువు యొక్క విలువకు అదనంగా ఎంతైతే విలువ జోడించబడుతుందో ఆ అదనపు విలువపై మాత్రమే జిఎస్టీ విధించబడుతుంది. అందుకే జిఎస్టీ అనేది బహుళ దశలలో విధించబడే పన్ను. ఇక ఫైనల్గా జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను. జిఎస్టీ అనేది వస్తువులు ఏ ప్రాంతానికైతే చేరుకున్నాయో ఆ ప్రాంతంలో విధించబడే పన్ను. అంటే వస్తువులు ఎక్కడో తయారవుతాయి, తయారైన చోట కాకుండా, వస్తువులు తయారైన ప్రదేశంలో, తయారైన ప్రాంతంలో కాకుండా ఆ వస్తువుల గమ్యస్థానం ఎక్కడైతే ఉంటుందో, ఆ వస్తువులు ఏ ప్రాంతానికైతే చేరుకుంటాయో, వస్తువుల యొక్క వినియోగం ఎక్కడైతే ఉంటుందో, వస్తువులు వినియోగించబడే ఆ డెస్టినేషన్ ప్లేస్లోనే, వస్తువులు వినియోగించబడే ఆ గమ్యస్థానపు ప్రదేశంలోనే జిఎస్టీ అనేది విధించబడుతుంది. అందుకు జిఎస్టీని గమ్యస్థాన ఆధారిత పన్ను అంటారు. జిఎస్టీ అనేది అంటే వస్తు సేవల పన్ను ఒక నిర్మాణాత్మకమైన బహుళ దశ గమ్యస్థాన ఆధారిత పన్ను. జిఎస్టీ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్
multi-stage destination based tax that is levied on every value ఎడిషన్గా ఎంతైతే యాడ్ అవుతుందో దాని మీదే ఛార్జ్ అవుతుందని చెప్పాను కదా. ఆ విధంగా అదనపు విలువపై విధించబడే పన్ను జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ ఏ సింగిల్ డొమెస్టిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లా ఫర్ ది ఎంటైర్ కంట్రీ. మొత్తం దేశానికి అంతటికి జిఎస్టీ ఒక దేశీయ పరోక్ష పన్ను. జిఎస్టీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ డొమెస్టిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఏకైక దేశీయ పరోక్ష పన్ను. జిఎస్టీ వచ్చిన తర్వాత పరోక్ష పన్నులు అనేకం లేవు. జిఎస్టీ వచ్చిన తర్వాత పరోక్ష పన్నులు ఒకే ఒకటి ఉంది. ఒకే ఒక పన్ను, ఒకే ఒక పరోక్ష పన్ను జిఎస్టీ. సరే, ఇది జిఎస్టీకి సంబంధించిన ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ అంటే జిఎస్టీకి సంబంధించిన సూత్రాలు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ, జిఎస్టీ యొక్క సూత్రాలు. ఫస్ట్ పాయింట్, ద జిఎస్టీ ఈజ్ టెక్నికల్లీ పేడ్ బై ద సప్లయర్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫండెడ్ బై కన్జ్యూమర్స్. సాంకేతికంగా చూసినట్లయితే జిఎస్టీని సరఫరాదారులు చెల్లిస్తారు, కానీ వాస్తవానికి జిఎస్టీని చెల్లించేది వినియోగదారులే. మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేసేది ఎవరంటే సప్లయర్స్. ఎందుకంటే గూడ్స్ని కన్జ్యూమర్స్కి సేల్ చేసేది సప్లయర్సే. అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు షాప్ కీపర్స్ ఎవరైతే వాళ్ళు ఈ విధంగా గూడ్స్ని కన్జ్యూమర్స్కి సేల్ చేసేది సప్లయర్సే. కాబట్టి సప్లయర్సే జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. ఆ విధంగా టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే జిఎస్టీని సప్లయర్స్ పే చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఆ జిఎస్టీకి సంబంధించిన ఫండింగ్ అంతా ఇచ్చేది ఎవరంటే కన్జ్యూమర్సే. సాంకేతికంగా చూసినట్లయితే ప్రభుత్వానికి జిఎస్టీని చెల్లించేది సరఫరాదారులు, కానీ వాస్తవానికి జిఎస్టీని చెల్లించేది వినియోగదారులే. ఫస్ట్ పాయింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద జిఎస్టీ ఈజ్ ఏ ట్యాక్స్ ఆన్ ద వాల్యూ యాడెడ్ టు ఏ ప్రొడక్ట్ అట్ ఎవ్రీ పాయింట్ ఆర్ అట్ ఎవ్రీ స్టేజ్ ఇన్ ద సప్లై చైన్. సరఫరా గొలుసులో ఉన్నటువంటి ప్రతి దశలో వస్తువు యొక్క విలువకు అదనంగా ఎంత విలువ జోడించబడుతుందో దానిపై మాత్రమే విధించబడే పన్ను జిఎస్టీ. ఇంట్రడక్షన్లో దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. సెకండ్ పాయింట్ అయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద జిఎస్టీ ఈజ్ ఫండెడ్ బై ప్రైవేట్ కన్జ్యూమర్స్ అండ్ నాట్ బిజినెస్ కన్జ్యూమర్స్. జిఎస్టీ సంబంధించి ఫండింగ్ ఇచ్చేది అంటే జిఎస్టీకి సంబంధించిన పన్ను చెల్లించేది ప్రైవేటు వినియోగదారులు లేదా వినియోగదారులు, అంతేగాని వ్యాపారానికి సంబంధించిన వినియోగదారులు కాదు. ప్రైవేట్ కన్జ్యూమర్స్, బిజినెస్ కన్జ్యూమర్స్ అంటే ఏంటంటే, ప్రైవేట్ కన్జ్యూమర్స్ అంటే జనరల్గా మార్కెట్లో ఉండే కన్జ్యూమర్సే. మరి బిజినెస్ కన్జ్యూమర్స్ అంటే ఎవరంటే ఈ బిజినెస్ చేసే బిజినెస్ మెన్, ట్రేడర్స్ ఉంటారు చూడండి, వాళ్ళని బిజినెస్ కన్జ్యూమర్స్ అంటారు. అంటే ఫస్ట్ పాయింట్కి రిలేటెడ్ పాయింటే థర్డ్ పాయింట్. చాలా వరకు జిఎస్టీని యాక్చువల్గా పే చేసేది నార్మల్గా మార్కెట్లో ఉండే కన్జ్యూమర్స్ అయినా మనమే, కానీ అది ఎలా కనిపిస్తుందంటే ఈ బిజినెస్ షాప్లు, ఈ ట్రేడర్స్ వీళ్ళంతా పే చేస్తారు కాబట్టి వాళ్ళు పే చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ద జిఎస్టీ ఈజ్ ఫండెడ్ బై ప్రైవేట్ కన్జ్యూమర్స్ అండ్ నాట్ బిజినెస్ కన్జ్యూమర్స్. జిఎస్టీని పే చేసేది ప్రైవేట్ కన్జ్యూమర్సే, బిజినెస్ కన్జ్యూమర్స్ కాదు. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీలో ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే, ద జిఎస్టీ ఈజ్ ఏ ట్యాక్స్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రమ్ బిజినెస్ సోర్సెస్ అండ్ నాట్ ఆన్ పర్సనల్ ఆర్ హాబీ యాక్టివిటీస్. జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్. ఇది దేని మీద ఛార్జ్ అవుతుందంటే ప్రొడక్ట్ కన్జంప్షన్, వస్తువుల వినియోగంపై విధించబడే పన్నే జిఎస్టీ. అంటే బిజినెస్ సోర్సెస్ నుంచి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ నుంచి, ట్రేడర్స్ దగ్గర నుంచి, ఈ బిజినెస్ సెటప్స్ దగ్గర నుంచి, అంటే వ్యాపార సంస్థల నుంచి, వర్తకుల నుంచి ఏవైతే వస్తువులు కొని ఆ వస్తువులను వినియోగించడం జరుగుతుందో వస్తువుల వినియోగం మీద మాత్రమే విధించబడే పన్ను జిఎస్టీ. అంతేగాని పర్సనల్ యాక్టివిటీస్ మీద, హాబీస్ మీద ఛార్జ్ అయ్యే ట్యాక్స్ జిఎస్టీ కాదు.
పర్సనల్గా చాలామందికి వాళ్ళకి అంటూ ఇండివిజువల్గా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. వాళ్ళకంటూ కొన్ని హాబీస్ కూడా ఉంటాయి. ఈ విధంగా ఇండివిజువల్ పర్సన్స్కి ఉండే పర్సనల్ యాక్టివిటీస్ మీద, వాళ్ళ యొక్క హాబీస్ మీద ఛార్జ్ అయ్యే ట్యాక్స్ కాదు జిఎస్టీ. జిఎస్టీ అనేది దేని మీద ఛార్జ్ అయ్యే ట్యాక్స్ అంటే జిఎస్టీ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్. వస్తువుల వినియోగంపై మాత్రమే విధించబడే పన్ను జిఎస్టీ. అంతేగాని వ్యక్తుల యొక్క కార్యకలాపాలు, వ్యక్తుల యొక్క అలవాట్లు, అభిరుచుల మీద ఛార్జ్ అయ్యే పన్ను జిఎస్టీ కాదు. ఇక ఫిఫ్త్ ప్రిన్సిపల్, జిఎస్టీ ఈజ్ పేడ్ ఆన్ ఆల్ ట్యాక్సబుల్ సప్లైస్ అన్లెస్ దే ఆర్ జిఎస్టీ ఫ్రీ. జిఎస్టీ అనేది అన్ని రకాల పన్ను విధించే సరఫరాలపై విధించబడుతుంది ఎక్సెప్ట్ ఇఫ్ ద సప్లైస్ ఆర్ జిఎస్టీ ఫ్రీ. సరఫరా చేసిన వస్తువులు జిఎస్టీ పరిధిలోకి రాకపోతే వాటి మీద జిఎస్టీ ఉండదు. ఆ పరిస్థితుల్లో తప్ప ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో అన్ని పన్ను విధించే సరఫరాలపై జిఎస్టీ విధించబడుతుంది. జిఎస్టీ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ఆల్ ట్యాక్సబుల్ సప్లైస్. అంటే ఏ సప్లై మీద అయితే ట్యాక్స్ ఛార్జ్ అవుతుందో దాని మీద కంపల్సరీ జిఎస్టీ ఉంటుంది. అయితే కొన్ని ట్రాన్సాక్షన్స్ని, కొన్ని సప్లైస్ని జిఎస్టీ నుంచి ఎగ్జామ్ చేశారు, జిఎస్టీలో లేవవి. వాటి మీద జిఎస్టీ అనేది ట్యాక్స్ ఛార్జ్ అవ్వదు అని అక్కడ 5th పాయింట్ చెప్పడం జరుగుతుంది. అంటే పన్ను విధించే అన్ని రకాల సరఫరాల మీద జిఎస్టీ విధించబడుతుంది. కానీ పన్ను లేని సరఫరాలు ఉంటాయి, కొన్ని పన్ను లేని సరఫరాలు ఉంటాయి, పన్ను విధించబడిన సరఫరాలు ఉంటాయి. వాటి మీద మాత్రం, అంటే పన్ను లేని సరఫరాలు, పన్ను విధించని సరఫరాలు, వాటి మీద జిఎస్టీ విధించబడదు. ఇవి జిఎస్టీ యొక్క సూత్రాలు. జిఎస్టీ యొక్క సూత్రాల గురించి మనం కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, జిఎస్టీ 5th పాయింట్ ఏంటండి, ట్యాక్సబుల్ సప్లై ఉంటే దాని మీద కంపల్సరీ జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. ఒకవేళ సప్లై కానీ ట్యాక్స్ ఫ్రీ అయితే, అంటే వాటి మీద కానీ ట్యాక్స్ లేకపోతే, ఏదైనా సప్లై జిఎస్టీ పరిధిలోకి రాకపోతే దాని మీద జిఎస్టీ ఛార్జ్ అవ్వదు. 4th పాయింట్ ఏంటనే చూస్తే, జిఎస్టీ అనేది కన్జంప్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీద ఛార్జ్ అవుతుంది. అంటే వస్తువుల వినియోగంపై విధించబడేది జిఎస్టీ. నెక్స్ట్, జిఎస్టీకి ఫండింగ్ ఇచ్చేది ఎవరంటే ప్రైవేట్ కన్జ్యూమర్సే కానీ బిజినెస్ కన్జ్యూమర్స్ కాదు. అంటే జిఎస్టీ ట్యాక్స్ పే చేసేది ప్రైవేట్ కన్జ్యూమర్స్ తప్ప బిజినెస్ మెన్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ, ట్రేడర్స్ వీళ్ళు కాదు. 2nd పాయింట్, జిఎస్టీ అనేది దేని మీద ఛార్జ్ అవుతుందంటే జిఎస్టీ ఈజ్ ఛార్జ్డ్ ఆన్ ది వాల్యూ యాడెడ్ టు ద ప్రొడక్ట్. వస్తువు విలువకు అదనంగా జోడించిన విలువపై జిఎస్టీ అనేది విధించబడుతుంది. 1st పాయింట్, టెక్నికల్గా మనం చూసినట్లయితే జిఎస్టీని ఎవరు పే చేస్తున్నారు, సప్లయర్స్ పే చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ద ఫైనల్ బర్డెన్ ఆఫ్ ద ట్యాక్స్ ఈజ్ బోర్న్ బై ది కన్జ్యూమర్. సాంకేతికంగా పరిశీలిస్తే జిఎస్టీ అనే పన్నును సరఫరాదారులు చెల్లిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పన్ను యొక్క భారాన్ని భరించేది అంతిమ వినియోగదారుడే. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జిఎస్టీ. ఇవి జిఎస్టీ యొక్క సూత్రాలు. జిఎస్టీ యొక్క సూత్రాలు.